అందుకే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే స్వయం సహాయక మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 1000 బస్సుల యజమానులను చేసి ఈ రోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈ రోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈ రోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారనే చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈ రోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈ రోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈ రోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈ రోజు స్వయం సహాయక సంఘాలను ఈ రోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది.